రానివ్వండి. ఇక్కడంతా ఏదో విచిత్రంగా ఉంది. నువ్వు చావుతో చెలగాటాలాడుతున్నావు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్ గా రిలీజ్ అయిన సిన్నర్స్ మూవీ ట్రైలర్ బ్రేక్ డౌన్ చేద్దాం. ఈ మూవీని డైరెక్ట్ చేసింది బ్లాక్ ప్యాంథర్ అండ్ కిడ్ మూవీస్ డైరెక్ట్ చేసిన రాయన్ గూగ్లర్ అండ్ ప్రొడ్యూసింగ్ చేసింది కూడా ఇతనే. ఈ మూవీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం సోనీ అండ్ వార్నర్ బ్రోస్ అండ్ యూనివర్సల్ పిక్చర్స్ బిడ్డింగ్ చేశారు. ఫైనలీ వార్నర్ బ్రోస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. ఈ మూవీలో మెయిన్ లీడ్ గా మైకేల్ వి జార్దన్ యాక్ట్ చేశాడు. ఇతన్ని మనం బ్లాక్ ప్యాంథర్ మూవీలో ఎరిక్ కిల్మోంగర్ క్యారెక్టర్ లో చూడొచ్చు. ట్రైలర్ లోకి వెళ్తే జోర్దన్ ఒక వుడెన్ బాక్స్ మీద కూర్చుని ఏదో పౌడర్ చేతులు వేసుకుంటూ ఉంటాడు. కానీ దేనికో భయపడుతూ చేతులు వణుకుతూ ఉంటాయి. ఆ పౌడర్ అంతా కూడా కింద పడిపోతూ ఉంటుంది. అండ్ జోర్దన్ దేనికి భయపడుతున్నాడో కొన్ని క్లిప్స్ చూపించారు. అవి కూడా మనం అబ్జర్వ్ చేయలేనంత ఫాస్ట్ గా బ్లింక్ అవుతున్నాయి. కానీ ప్లేబ్యాక్ స్పీడ్ 0.25x స్పీడ్ లో చూస్తే ఏదో కొంచెం నోటీస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సీన్ లో జోర్దన్ ఆ వుడెన్ బాక్స్ లో ఉన్న ఒక గన్ బయటికి తీస్తాడు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ వుడెన్ బాక్స్ లాక్ పగలగొట్టినట్టు కనిపిస్తుంది. అంటే ఆ వెపన్ బాక్స్ ఆ పక్కనే ఉన్న గోడౌన్ నుండి బయటికి తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ సీన్ లో చూసుకుంటే అతను ఒక ఏజెంట్ గా ఈ ప్రపంచం అంతా తిరిగాను, అస్సలు ఊహించిన విధంగా మనుషులు చనిపోతున్నారు అని ఒక లేడీకి చెప్తున్నాడు. ఆ ప్లేస్ ని చూస్తుంటే ఏదో ఒక చిన్న రెస్టారెంట్ లాగా ఉంది. అండ్ జోర్దన్ చెప్పిన మాటల్లో ఇంతమంది మనుషులు చనిపోతున్నా కూడా ఎప్పుడు ఎక్కడ ఎలాంటి దయ్యాన్ని పిశాచాన్ని చూడలేదు, కానీ ఇప్పుడు అని సస్పెన్స్ గా వదిలేస్తాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో చూస్తే ఒక టీనేజ్ అబ్బాయిని ఏదో తరుముతూ ఉన్నట్టు చాలా భయపడుతూ ఒక సింగిల్ వుడెన్ హౌస్ సైడ్ పరిగెడుతూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో చూస్తే అదే టీనేజర్ ఒక చర్చ్ లోకి వెళ్ళినట్టు చూపిస్తారు. మేబీ ఆ వుడెన్ హౌస్ ఈ చర్చి అయి ఉండొచ్చు. ఆ టీనేజర్ ఆ చర్చ్ ఫాదర్ కి ఏదో చెప్పడానికే అక్కడికి వెళ్లి ఉంటాడు. అండ్ అతని ఫేస్ మీద చూస్తే ఏదో నెయిల్స్ తో అటాక్ చేసినట్టు కనిపిస్తుంది. దాని తర్వాత జోర్దన్ ఎవరినో చూసి షాక్ అవుతున్నాడు. భయపడట్లేదు, జస్ట్ షాక్ అవుతున్నాడు. నాకు తెలిసి ఈ సీన్ లో ఆ టీనేజర్ కుర్రాడే జోర్దన్ దగ్గరికి వచ్చి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ సీన్ లో చూస్తే జోర్దన్ ఇంటి బయట ఎవరో ఉన్నట్టు అండ్ అతని డోర్ కి దగ్గరగా ఉన్నట్టు చూపించారు. అండ్ జోర్దన్ కూడా ఆ సౌండ్స్ వినడానికి భయపడుతూనే డోర్ దగ్గర చెవి పెట్టి వింటున్నాడు. అండ్ ఆ తర్వాత సీన్ లో చాలా భయపడుతూ దేన్నో తగలబెట్టినట్టు కనబడుతున్నారు. అది కాలిపోతుంటే దాని వైపు ఆశ్చర్యంగా భయంగా అస్సలు నమ్మలేని విధంగా చూస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ సీన్ లో చూస్తే ఎవరో కొంతమంది మనుషులు ఒక బార్ ని చుట్టుముడుతూ ఉన్నట్టు వాళ్ళ వాకింగ్ స్టైల్ చూస్తుంటే లైక్ జాంబీస్ లా ఉంది. అండ్ ఆ బార్ డోర్ దగ్గర ఉన్న ఒకడు ఆ చుట్టుముడుతున్న మనుషుల్ని చూసి షాక్ అవుతాడు. అండ్ వెంటనే లోపలికి వెళ్లి డోర్ వేసేస్తాడు. కానీ బయటనే ఉన్న ఒక మనిషి గట్టిగా తలుపుల్ని కొడుతూ తలుపులు తెరవండి, ఇక్కడ ఏదో వింతగా ఉంది అని అరుస్తూ ఉంటాడు. నేను చనిపోతాను బయటే ఉంటే తలుపులు తీయండి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే వాళ్ళంతా లోపల నుండి గన్స్ అండ్ వెపన్స్ తీసుకుని తలుపులు తీయడానికి సిద్ధం అవుతున్నట్టు ఉంది. అండ్ నెక్స్ట్ సీన్ లో చూసుకుంటే జోర్దన్ ఒక గన్ తో దేనినో కంటిన్యూగా ఫైర్ చేస్తూ వస్తున్నాడు. అండ్ ఈ ట్రైలర్ ఇక్కడతో ఎండ్ అవుతుంది. అండ్ ఈ ట్రైలర్ లో ఎక్కడా కూడా అసలు ఈ మూవీలో వీళ్ళని భయపెట్టేది ఏంటి అని రివీల్ చేయలేదు. కానీ దెయ్యాలు పిశాచాలు అని మాత్రం మెన్షన్ చేశారు. అండ్ నేను చదివిన కొన్ని ఆర్టికల్స్ పరంగా చూస్తే ఈ మూవీలో కనిపించబోయేది మనుషుల్లా ఉండే వ్యాంపైర్స్ అన్నమాట. వ్యాంపైర్స్ గురించి తెలిసిందే కదా, నైట్ టైం మాత్రమే బయటికి తిరుగుతాయి. సో ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా రిలీజ్ చేశారు, రొటీన్ వ్యాంపైర్ మూవీ లాగా లేకుండా. ఈ మూవీ 2025 మార్చ్ 7న థియేటర్స్ లో రిలీజ్ అవబోతుంది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ గైస్, సైనింగ్ ఆఫ్.